విజయ్ దేవరకొండ రష్మిక మందనల పెళ్లి రేపు చాలా గ్రాండ్గా రాజస్థాన్లోని ఉదయ్పూర్ ప్యాలెస్లో జరగబోతుంది అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో మాత్రం చాలా చాలా చక్కర్లు కొడుతుంది. ఫ్యాన్స్ అందరూ కూడా దాన్ని షేర్ చేస్తూ ఉన్నారు. ఇంతకీ ఆ వీడియో నిజమేనా, నిజంగానే వీళ్ళిద్దరి పెళ్లి రేపు జరగబోతుందా అంటూ కొంతమంది క్వశ్చన్లు కూడా అడుగుతూ ఉన్నారు. అసలు ఇదంతా కూడా నిజమేనా అంటే మనం దానికి మాత్రం 100% అవును అని చెప్పలేము, కాదు అని కూడా చెప్పలేము. ఎందుకంటే మనము గతం నుంచి కూడా చాలా రోజుల నుంచి వీళ్ళిద్దరి పెళ్లి చేసుకుంటారు ప్రేమించుకుంటున్నారు అని చెప్పేసి మనము మాట్లాడుకోవడము, మన నోట్లో ఆ విషయం అనేది నాడము, అదేవిధంగా సోషల్ మీడియాలో చెప్పుకోవడం తప్ప ఎప్పుడు వీళ్ళిద్దరి సైడ్ నుంచి విజయ్ గారు కావచ్చు, రష్మిక గారు కావచ్చు, ఎప్పుడు కూడా అవును మేము ప్రేమించుకుంటున్నాము, అవును మేము పెళ్లి చేసుకోబోతున్నాం అని చెప్పేసి స్టిల్ ఇప్పటికి కూడా వాళ్ళు కన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేదు. సో ఇంకా అది కాస్త మనం నమ్మే విధంగా లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ఇద్దరు కూడా సైలెంట్గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు, ఇద్దరి కుటుంబాలు మాత్రమే ఉన్నాయి, ఇంకెవరిని కూడా అలో చేయలేదు, ఎవరు కూడా ఆ విషయం తెలియదు అని చెప్పేసి సడన్గా ఒక న్యూస్ అనేది వచ్చి అందరికి కూడా షాక్ ఇచ్చారు. సో ఆ తర్వాత కొన్ని ఫొటోస్ కూడా బయటకు వచ్చాయి. కొంతమంది అవి నిజం అంటారు, ఇంకొంతమంది అబద్ధం అంటారు, ఇంకొంతమంది అవి ఏఐ క్రియేటెడ్ ఫొటోస్ అంటారు. సో ఇట్లా రకరకాలుగా అనుకున్నారు. సో మొత్తానికైతే నిజంగా ఎంగేజ్మెంట్ జరిగింది అని చెప్పేసి అయితే ఎక్కువ మంది నమ్మేశారు. సో ఆ తర్వాత ఇంకా పెళ్ళి ఎప్పుడు, ముహూర్తం ఎప్పుడు ఫిక్స్ చేసుకున్నారు అంటే అండ్ ఈ ఫిబ్రవరికి 26న పెళ్లి జరగబోతుంది గ్రాండ్గా ఉదయ్పూర్ ప్యాలెస్లో రాజస్థాన్లో అని చెప్పేసి మనము గత నుంచి కూడా ఒక విషయం అనేది అందరికీ తెలిసిన విషయం. అది కూడా వాళ్ళే చెప్పారా అండ్ అనౌన్స్మెంట్ ఇచ్చారా అంటే లేదు, అది కూడా లేదు, జస్ట్ మనం అనుకుంటుంది. సో ఇప్పుడు ఏంటంటే నిన్నటి నుంచి ఒక వీడియో అనేది చాలా చాలా వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఏంటంటే ఇద్దరు అమ్మాయిలు మాట్లాడుతున్నారు, ఉదయ్పూర్ ప్యాలెస్లో ఉన్నారు, వెనకాల పెళ్లి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చాలా గ్రాండ్గా జరిగాయి. సో వాళ్ళు ఏం చెప్పారు అంటే రేపే విజయ్ దేవరకొండ రష్మిక మందనల పెళ్లి జరగబోతుంది, ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తయిపోయాయి అని చెప్పేసి మాట్లాడారు. సో అసలు వాళ్ళు ఎవరు, అక్కడ ఎందుకు మాట్లాడుతున్నారు, నిజంగానే పెళ్లి జరుగుతుందా జరగట్లేదా, 26th అన్నారు, ఇప్పుడు ఎందుకు చేసుకుంటున్నారు, ఇట్లా రకరకాల అనుమానాలు, రకరకాల క్వశ్చన్స్ ఫ్యాన్స్ అందరూ కూడా అడుగుతూ ఉన్నారు. మరి వీళ్ళు ఏమైనా స్వయంగా వచ్చి చెప్పారంటే అది కూడా లేదు. మరి నిజంగా ఇప్పుడు సడన్గా పెళ్లి చేసుకుంటున్నారా, 26కే చేసుకుంటారా, అప్పుడు కూడా ఉందా లేదా, ఒకవేళ రేపే నిజంగా జరిగితే కనీసం ఫ్యాన్స్కైనా కూడా చిన్న అనౌన్స్మెంట్ ఎందుకు ఇవ్వలేదు, ఎంగేజ్మెంట్ ఎలాగో ఎవరికి చెప్పకుండా చేశారు, ఇదైనా కనీసం ఫ్యాన్స్కైనా చెప్పొచ్చు కదా, చూడాలని ఉంటుంది కదా అని చెప్పేసి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. సో ఏదైనప్పటికీ వీళ్ళ పెళ్లి విషయంలో మాత్రం ఒక క్లారిటీ అనేది స్టిల్ ఇప్పటి వరకు లేదు. ఈ విధంగా రూమర్స్ అనేవి వస్తున్నాయి, కానీ వీళ్ళిద్దరు బయటకు వచ్చి ఆ అమ్మాయిలు మాట్లాడేటువంటి వీడియో నిజమా కాదా అనేది ఒక క్లారిటీ అనేది ఇస్తే తప్ప అప్పటి వరకు ఫ్యాన్స్ మాత్రం ఈ విధంగా గందరగోళ పరిస్థితిలో ఉంటారు. మరి చూడాలి ఎవరైనా దీనికి స్పందిస్తారా లేదా అని.